హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి పాలకూర పప్పు చేద్దామని పప్పు అయితే శనగపప్పుతో చేస్తాను ఎప్పుడైనా. ఎందుకు ఆ పప్పుతో చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. చెప్పాలంటే చాలా వరకు కందిపప్పుతో కూడా చేస్తుంటారు. కందిపప్పుతో చేస్తే ఏంటంటే అంత టేస్ట్ అనిపించదు పాలకూర పప్పు. ఇంకా పొద్దున్నే చాయ్ పెట్టేసిన వేడి వాటర్, పొద్దున్న లేచి ఒక గ్లాస్ వేడి వాటర్ అయితే తాగేస్తాము. ఇలా పాలకూర మొత్తం కట్ చేసేసుకొని, నేను కట్ చేసేదానికంటే అసలు అలా ఉన్న వేస్టేజ్ ఎక్కువైపోయింది. మొత్తం గడ్డి, ఆకులన్నీ ఖరాబు అట్లా వచ్చినాయి. కాకపోతే ఉన్న కూర మాత్రం లేతగా ఉందన్నమాట మంచిగా. ఇంకా పర్పస్తోనైతే బాగానే ఉంది కదా అని చెప్పేసి కట్ చేస్తున్నా. ఈ మధ్య ఆకుకూరలు అయితే చాలా కాస్ట్ అయిపోయినాయి. వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అని చెప్పేసి ఆకుకూరలు మొత్తం రేట్ ఎక్కువ పెంచేసినారు. ఇంక ఇక్కడైతే పప్పు ఉడికిచ్చేసుకొని స్టార్ట్ అయితే చేసిన. కొంచెం పప్పు పలుకు పలుకు ఇలా ఉన్నప్పుడే వేసేయాలి మా ఆకుకూరలు. నేనేంటంటే ఇంకొంచెం ఉడకనిచ్చేది ఉండే, నేను అట్లా మళ్ళీ ఏం చేసిన, కొంచెం మళ్ళీ వాటర్ వేసేసి మళ్ళీ ఉడకబెట్టిన. దానికోసం మళ్ళీ ప్రాసెస్ అంతా ఏమేమి వేయాలో అవన్నీ ఇక్కడ రెడీ పెట్టుకున్నా. ఇక్కడైతే అన్నం అవుతుంది. డే మొత్తంలో ఏదో ఒకటి వంటలు చేస్తూనే ఉంటాం కదా, అట్లాగా ఇది ఈ రకంగా అయిపోయినాయి. ఎప్పుడైనా మైదాతో బిస్కెట్స్ చాలా బాగా వస్తాయి చేస్తే. ఈసారి ఏమైపోయిందంటే అన్నీ కట్ చేసి పిండి కొంచెం లూజ్గా తడిపేసిన. అట్లా తడపడంతో బిస్కెట్స్ అన్నీ అతుక్కుపోయినాయి. అట్లా అయినా సరే పర్వాలేదు, చాయ్లు వేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి అయితే మంచిగా కాల్చి పెట్టిన. ఇట్లా చాయ్ల మురుకులు కానీ, చాయ్లో ఇలాంటి క్రిస్పీవి వేసుకోవడం ఎంతమందికి ఇష్టం? నాకైతే మస్తు ఇష్టం. చాయ్ మురుకులు, చాయ్ బజ్జీలు, వడప్పాలు అంటారు కదా, మా సైడ్ అయితే బజ్జీలు అని మాత్రమే అంటాం. చెప్పాలంటే మిర్చి బజ్జీ అలా అంటారు, మేమైతే మా సైడ్ అలా పిలుస్తాం అన్నమాట. పాలకూర పప్పు చెప్పాలంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే కొంచెం చప్పగా చేస్తే ఇష్టంగా తింటారు, కొంచెం ఎక్కువగానే వేసుకొని తింటారు. మా ఇంట్లో అయితే పాలకూర పప్పుకి ఫ్యాన్స్ అనమాట. ఉన్న ముగ్గురమే కానీ అంత ఇష్టంగా తింటారు. ఇంకా పప్పు వేసినామంటే ఏదో ఒకటి కంపల్సరీ ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా. పప్పు వేసినప్పుడు ఏదో ఒకటి పాపడాలు అవ్వచ్చు, లేదంటే మిర్చి బజ్జీ అవ్వచ్చు, మిక్చర్ ఏదో ఒకటి కంపల్సరీ డీప్ ఫ్రై ఐటమ్ అయితే ఉండాలి. అంచులోకి ఉంటేనే కదా పప్పుకి కాంబినేషన్ బాగుంటుంది. మ్యాక్సిమం చెప్పాలంటే మిర్చి బజ్జీ ఎక్కువగా చేస్తుంటా ఇట్లా పప్పులోకి. ఇంకా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కానీ, నార్మల్గా షార్ట్ వీడియోస్ కానీ అప్లోడ్ చేయక చాలా రోజులు అయిపోతుంది. సో కొంచెం పనులలో బిజీ ఉండడం వల్ల పెట్టలేకపోతున్నాను అనమాట. సో ఇవాళ కొంచెం ఖాళీగా ఉన్నానని చెప్పేసి అయితే వీడియో షూట్ చేసి అప్లోడ్ చేద్దామని స్టార్ట్ చేశాను. కొంచెం మన సబ్స్క్రైబర్స్కి కూడా మనని సబ్స్క్రైబ్ చేసినందుకు వీడియో అయితే పోస్ట్ చేయాలి కదా. ఈ వీడియో అండి, ఇది ఇవాళటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చాలా వరకు అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. అలాగే వీడియోని పూర్తి వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫుల్ వర్షం పడుతుంది కదా ఒక 4-5 డేస్ నుంచి, అందుకనైతే మెల్లిగా ట్యాంక్ బండ్ అలా అయితే తీసుకెళ్ళినాం మా కన్నయ్యని. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.